వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను గవర్నమెంట్ జాబ్ గురించి మీకు చెప్పడానికి చేశాను. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ డివిజన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ICAR ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుండి వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టు మీరు ఎగ్జామ్ ఏమీ రాయాల్సిన అవసరం ఉంది. అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకుని ప్రయత్నం అయితే చేయండి. ఈ నోటిఫికేషన్కి డెడ్లైన్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 30th June 2026. ఆ లోపు అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ సపోర్టెడ్ డాక్యుమెంట్స్, ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్, వీటన్నింటినీ మీరు మెయిల్ త్రూ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన మెయిల్ అయితే చూడండి, ఈ మెయిల్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, పొజిషన్స్ ఏమేమి వేకెన్సీ ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి యంగ్ ప్రొఫెషనల్ 2. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూడొచ్చు, ఒకటే వేకెన్సీ ఉంది. 42,000 పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ ఉంది. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మాస్టర్స్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ కెమిస్ట్రీ, AG కెమిస్ట్రీ విత్ థీసిస్ వర్క్. ఈ క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేటప్పటికి ఫీల్డ్ అసిస్టెంట్, ఇది కూడా ఒకటే పోస్ట్ ఉంది. 22K ఫిక్స్డ్ శాలరీ ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్స్, డేటా ఎంట్రీ, MS Excel అనేది కూడా ఇంపార్టెంట్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫీల్డ్ అసిస్టెంట్, ఈ పోస్ట్కి వచ్చేటప్పటికి 20,191 శాలరీ అనేది ఫిక్స్డ్ శాలరీ అని మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఒక్కటే ఉందని మెన్షన్ చేశారు. దీనికి కూడా 10th పాస్ అయి ఉండాలి. అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు. డేటా ఎంట్రీ, MS Excel తెలిసి ఉండాలని కూడా మెన్షన్ చేశారు. ఇదంతా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజైరబుల్ క్వాలిఫికేషన్ కాదు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ని మీరు స్కిప్ చేయొచ్చు, కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం మీకు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఏజ్ అనేది 35 years అయి ఉండాలి. అంటే 35 years లోపు ఏజ్ మీకు ఉండాలి, లేదా 35 years మీకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయి. SC ST వాళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC వాళ్ళకి 3 years ఇచ్చారు. సో ఈ జాబ్ వచ్చేటప్పుడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ప్యూర్లీ టెంపరీ కాంట్రాక్చువల్ బేసిస్ మీద తీసుకుంటారు. ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రాజెక్ట్ బేస్ పైన. సో మీ అప్లికేషన్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు అని ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్ త్రూ వాళ్ళు అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు. కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్ ఆర్ ప్రజెంట్ అడ్రస్ రెండు కలిపి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ID, ఫోన్ నెంబరు, మీ కాస్ట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
ప్రీవియస్‌గా ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీరేమన్నా పబ్లికేషన్స్ చేసి ఉంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చని చెప్తున్నారు. ఇక్కడ మీ సిగ్నేచర్ విత్ డేట్ మెన్షన్ చేయండి. సో ఇక్కడ డిక్లరేషన్ ఫిల్ చేసేసి సైన్ చేయండి. ఇక్కడ మీ ఫోటో స్టిక్ చేసి ఈ అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ వీళ్ళు మెన్షన్ చేశారు. ఆ డాక్యుమెంట్స్తో సహా వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. మెట్రికులేషన్ అంటే 10th, బర్త్ సర్టిఫికేట్, ఈక్వలెంట్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్, ఇవన్నింటినీ మీరు వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది మెయిల్ త్రూగా. మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నా, మీరు ఏమన్నా పబ్లికేషన్స్ చేసినా వాటన్నింటినీ కూడా మీరు ఆ పీడిఎఫ్లో అటాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నింటినీ పీడిఎఫ్ ఫార్మాట్లో కంబైన్ చేసేసి వాళ్ళు ఇక్కడ ఇచ్చిన మెయిల్కి మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 30th June 2026. ఆ లోపు మీరు మీ అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.